తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో మరో 15 నూతన బ్రాంచ్లను ఏర్పాటు చేయబోతున్నామని గాయత్రి బ్యాంక్ అధికారులు తెలిపారు. 2000 సంవత్సరంలో జగిత్యాల కేంద్రంగా ప్రారంభించబడింది గాయత్రి కోఆపరేటివ్ బ్యాంక్. నేటి బ్యాంకును పరిశీలించుకున్నట్టయితే కస్టమర్ బేస్ మనం చూసుకున్నట్టయితే ఏ వ్యవస్థకైనా వినియోగదారులు అనేది ఉంటుంది. ఆ వినియోగదారుల సన్నివేశం లోపల మనం చూస్తున్నట్టయితే మన బ్యాంక్ యొక్క కస్టమర్ నిన్నటి వరకు 7,88,304 కస్టమర్ బేస్ కలిగి ఉంది. 7,88,304 కస్టమర్ బేస్ కలిగి ఉంది. ఇంతమంది కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనము ప్రథమ స్థానం లోపల ఏది సౌత్ ఇండియా దక్షిణ భారతదేశం లోపల ఇంత కస్టమర్ బేస్ కలిగి ఉన్న కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనం ప్రథమ స్థానం లోపల నిలిచడం అనేది తెలియజేసేటప్పుడు ఆలోచిస్తాం. ఇదే విధంగా దేశంలో తీసుకున్నట్టయితే బ్రాంచ్ నెట్వర్కింగ్ ఏదైతే ఉందో మనం ఇప్పుడు ఈ 15 రాబోయే 15, 6 ఇవన్నీ 81 బ్రాంచెస్ అయితే ఈ 81 బ్రాంచెస్ కలిగి ఉన్న బ్యాంకు భారతదేశం లోపల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 1507 కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లోపల మనం తీసుకున్నట్టయితే మనది 7వ స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా తీసుకుంటే బ్రాంచ్ నెట్వర్క్ లోపల 7వ స్థానంలో ఉంటాం. మనం ఏటీఎం నెట్వర్క్ లోపల దేశవ్యాప్తంగా తీసుకుంటే 9వ స్థానంలో ఉంటాం. ప్లస్ కస్టమర్ బేస్ లోపల దక్షిణ భారతదేశంలో మనం తీసుకున్నట్టయితే ప్రథమ స్థానానికి ఎదిగినాం. అన్ని పారామీటర్ లోపల మనం ముందరికి వెతకడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఇప్పటిదాకా మీరు అందరూ ఏదైతే నిర్వహిస్తున్న సహాయ సహకారం ఏ విధంగా ఉండాలని ఉంటాయని ఆకాంక్షిస్తూ ఆశిస్తాం.